2024 జూన్ 16 నుండి 30 వరకు మేషరాశి ఫలితాలు. మేష వృశ్చికయోర్ భౌమ. మేష వృశ్చిక రాశులకి కుజుడు అధిపతి. అటువంటి కుజుడు ఎక్కడున్నాడంటే మేషరాశిలో ఉన్నాడు. ఎందుకంటే ఎవరికైనా సరే తన సొంత ఇంట్లో ఉన్నటువంటి బలము పరా ఇంట్లో రాదు. తర్వాత అయితే ఈ రాశి వాళ్ళకి, మేషరాశి వారికి లగ్నంలో ఉన్నటువంటి కుజుడు గోచార రీత్యా పనికిరాడు. ఆయన వల్ల ప్రయోజనం లేదు. అంటే అంత మాత్రం చేత కాదు. ఇంకో రకంగా ఆలోచిస్తే ఇప్పుడు ఏమిటి కాదు అంటే, తన సొంత ఇల్లు ఉందనుకున్నామండి, ఇల్లు ఏదన్నా ఇబ్బందికరంగా ఉంటే బాగు చేసుకుంటాడు కానీ పడగొట్టాడు. అది మంచి వాళ్ళు ఎవరైనా సరే అటువంటి పని చేయరు. ఎందుకంటే 199 మంది మానవ జన్మ ఇచ్చిన వాళ్ళు ఎవరు కూడా తన సొంతానికి అపకారం చేసుకోరు. పరాయి వాళ్ళకి అపకారం చేస్తే చేస్తారేమో చెప్పలేం, క్రోధం వస్తే. తన సొంతానికి అపకారం చేయరు. కానీ కుజుడు మేషరాశిలో స్వక్షేత్రంలో ఉండటం, కుజుడు మాత్రం వాళ్ళకి ఉపయోగపడేవాడు మాత్రం కాదు. తర్వాత ఈ రాశికి 4 గ్రహాలు మాత్రం బాగున్నాయి. శని, రవి, కేతువు. రవి, శని, కేతువు, శుక్రుడు, ఈ 4 గ్రహాలు బాగున్నాయి. 4 గ్రహాల వల్ల వచ్చే ప్రయోజనం ఏమిటో మనం ముందుగా చెప్పుకున్నాం. శని ఏకాదశంలో ఉన్నాడు. శని యొక్క స్వభావం ఏంటంటే చెడు టైములో కూడా చెడు చేస్తాడు, శని పడతాడు, అమ్మో శని అని భయపడేవాళ్ళు చాలామంది ఉన్నారు. శని ఎప్పుడైనా సరే మనం చెయ్యకూడని పని చేస్తే, మనం తప్పు చేస్తే కన్న తండ్రి ఎట్లా శిక్షిస్తాడో అట్లా శిక్షిస్తాడు శని. నీ వలన దోషం ఉన్నప్పుడే నువ్వు శిక్షింపబడతావు. అది మాత్రం నిశ్చయంగా నమ్ముకోవాలి. కాదండి, మనం ఏదైనా పూర్వజన్మలో కానీ ఏ జన్మలో కానీ ఏదైనా చేయడాని పనులు చేస్తే శిక్షిస్తాడనే మాట నిజం. కానీ ఈ రాశి వాళ్ళు ఎప్పుడైనా సరే శని వాళ్ళకి బాగుండనప్పుడు ప్రతిరోజు నవగ్రహాల గుళ్ళోకి వెళ్ళి శనికి దండం పెట్టి నువ్వులు వేసి దీపారాధన చేసి కొబ్బరికాయ కొట్టి శనివారం అయినా సరే ఆ పూజ ఎవరైతే చేస్తారో వాళ్ళని శని ఎప్పుడూ ఇబ్బంది పరచడు. అంటే చెడు టైంలో కూడా శని ఇబ్బంది పడతాడు అనేది నిఖరం. కానీ ఆ శని ఇప్పుడు ఏకాదశిలో ఉన్నాడు. ఏకాదశిలో ఉంటే ఇంకా అంతకంటే బలమే లేదు. మరి అది వజ్రకాయమే, శరీరం వజ్రకాయం కింద లెక్క. వజ్రం అంటే ఎట్లాంటిదంటే వజ్రం వజ్రేన భీయతే అని. వజ్రాన్ని ఇంకో ఏది కూడా తెగ కొట్టలేదు. అటువంటి శని ఏకాదశంలో ఉంటే వాడు వజ్రకాయుడు అని చెప్పాలి. శని వల్ల ఎటువంటి నష్టము రాదు. కానీ ఏమి రాదు కదా అని మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించొద్దనే దానికే నేను చెబుతున్నా. శని బాగున్నాడు కదా అని ఎప్పుడు కూడా తప్పు పని చేయకూడదు, ఎవరికి అపకారం చేయకూడదు. దానికి కూడా కరెక్ట్గా మంచి టైంలో కానీ చెడు టైంలో కానీ శని మాత్రం ఖచ్చితంగా శిక్షిస్తాడు. శని సాక్షాత్ పరమేశ్వరుడితో సమానమైన వాడు. ఈ శని వల్ల వ్యాపారం కానీ, ఉద్యోగం కానీ, విదేశీ యానాలు కానీ, మరి జీవితంలో కాని పనులు కానీ, ఏదైనా మీ ఆస్తులు ఏమైనా సరే కబ్జాలో ఉండి మీ స్వాధీనం కాకపోవటం కానీ, మీరు ఎవరికైనా హామీలు ఉండి, ఆస్తులకి హామీలు ఉన్న తర్వాత వాళ్ళు పరారైపోయి ఆ డబ్బు మీరు కట్టాల్సిన పరిస్థితి రావటం కానీ, ఏదైనా ఇట్లాంటి హామీలతో ఏదన్నా పోలీసు కేసుల వల్ల శిక్షపడి ఉంటే కానీ వీటన్నిటినీ కూడా శని ఏకాదశిలో ఉంటే ఖచ్చితంగా తప్పించుకొని బయటపడడం ఖాయం. అది మాత్రం నిఖరం. అయితే ఆ మాట చెప్పా కదా అని మీ ఇష్టం వచ్చినట్టు మాత్రం ప్రవర్తన చేయకూడదు. మీరు గోచారరీత్యా బాగుంది కదా అని ఆలోచన కాదు. ఇప్పుడు గోచారం, గ్రహచారం 2 ఉంటాయి. గోచారం అంటే జన్మ నక్షత్ర రీత్యా గోచారం వస్తుంది, జన్మ లగ్న రీత్యా గ్రహచారం వస్తుంది. మంచి టైంలో మంచి పనే చేయాలి, మంచి అన్నంలోకి మంచి కూర కావాలి. అదే గంజిలో కుప్పేసుకొని తిన్నా పర్వాలే. కానీ ఈ టైం మంచి టైం కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ తారీఖు, నెల, సంవత్సరం ద్వారా
ఆ పక్క నుంచి కూడా మీకు ఎటువంటి సమస్య ఉన్నదో చూపించుకున్నట్లయితే మీకు ఇక వజ్రకాయుడు అని చెబుతున్నా, ఇక దానికి రెండో మాట చెప్పేది లేదు. తర్వాత గురువు ద్వితీయంలో ఉన్నాడు. ద్వితీయం ధనాధిపతి గురువు. ఆ గురువు వల్ల కూడా మంచి ప్రయోజనమే ఉంటుంది. తర్వాత తృతీయంలో శుక్రుడు రవి ఉన్నారు. ఈ తృతీయంలో ఉన్నటువంటి రవి శుక్రుల వల్ల ఉద్యోగరీత్యా బాగుంటుంది. శుక్రుడి వల్ల ఇల్లు కొనుక్కుంటానికి కానీ, ఇల్లు కట్టుకుంటానికి కానీ, ఇంటికి సంబంధించినటువంటి వ్యాపారాలు ఏమిటి, ఇనుము కావచ్చు, సిమెంట్ కావచ్చు, ఇసుక కావచ్చు, మరి ఇటుక కావచ్చు, సిమెంట్ కావచ్చు, ఇంటికి సంబంధించినటువంటి వస్తువులు ఏవైనా సరే, దర్వాజాలు కావచ్చు, తలుపులు కావచ్చు, శానిటరీ కావచ్చు, ఇటువంటి వ్యాపారాలని చేసుకునేవాడే చాలా బాగుంటుంది. అయితే కేతువు చాలా బాగున్నాడు. ఈ కేతువు బాగుండటం వల్ల ఉపయోగపడేది ఏమిటంటే, ఈ కేతువు వల్ల మంచి జ్ఞానాన్ని ఇస్తాడు. కేతువు ఎప్పుడు మనం ఏది చేయాలో అది చేసేటువంటి మంచి డైరెక్షన్ ఇస్తాడు. ఎందుకంటే రాజు పరిపాలన చేయాలంటే మంత్రి సక్రమంగా ఉండాలి. మంత్రి దారి చూపిస్తేనే రాజు సక్రమంగా వెళ్ళగలుగుతాడు. అందువల్ల ఈ కేతువు అన్ని గ్రహాల్లోకి కూడా మంత్రిలాగా, అంటే మంత్రి స్వక్షేత్రంలో ఉంటే చాలా మంచిది. బాగుండకపోతే కేతుస్థికి ధ్వజోధూమ్ర ఉత్పాతో బహురూపకృతున్నారు. కేతువు వల్ల చేయరాని పనులని చేస్తారు. చెడు టైంలో, మంచి టైంలో జ్ఞానం కనుక జీవన్మృతులు మృతజీవులు అని ఉన్నారు. చచ్చిపోయి కూడా బతుకున్నవాడు, వాళ్ళు ఎన్ని తరాలైనా సరే వాళ్ళని తలుచుకొని దండం పెట్టించుకునే స్టేజ్లో ఉండేవాళ్ళు. కేతువు బాగుంటే అట్టా ఉంటుంది. అదే చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు, కంచి కామకోటి పీఠాధిపతులు. ఆయన కేతువు బాగుంటే నడిచే దేవుణ్ణేమో మనం చూడలే, సాక్షాత్తు నడుస్తున్న దేవుడు అని ఎంతోమంది పూజించారు. అటువంటి స్థాయి ఎందుకు వచ్చిందంటే కేతువు బాగుంటేనే ఆయనకు వచ్చింది. ఈ రాశిలో గ్రహాలన్నీ బాగున్నాయి, కానీ కుజుడు బాగాలేదన్నా, గురువు బాగాలేదన్నా. అంటే దీనికి ఏమిటి రెమెడీ చెప్తున్నా. ద్వాదశాష్టమ జన్మస్థం శని మంగారకో గురు కుర్వంతి ప్రాణ సందేహం స్థానచలనం ధనక్షయం. ఏమిటయా అంటే కుజుడు కానీ, గురువు కానీ, శని కానీ, ఈ 3 గ్రహాల్లో 12, 1, 2 రాసుల్లో ఉండేటట్లయితే 12, 1, 2, 8, 4 ఈ రాసుల్లో ఎక్కడ ఉన్నా కుజుడు కానీ, గురువు కానీ, శని కానీ ఉంటే మరి ఉన్న స్థానం నుంచి వెళ్ళిపోవాల్సి వస్తుంది. డబ్బు విపరీతంగా ఖర్చు అయిపోతుంది, విపరీతంగా నష్టం జరుగుతుంది. ఇన్ని బాగున్నా కూడా 2 గ్రహాలు కుజుడు గురువు వల్ల నష్టం జరగబోతుంది. కుజుడు లగ్నంలో మేషంలో ఉన్నాడు, గురువు ద్వితీయంలో ఉన్నాడు. దీనివల్ల ఏమిటయా అంటే నువ్వు ఎవరి చేతికన్నా ఇచ్చింది రాదు, ఎవరికన్నా ఇచ్చిన నష్టపడతావు. అనవసరమైన వ్యాధులు, ఒక్క జలుబు చోట లక్షలు అవుతాయి, చివరికి ఏముండదు, జలుబే తగ్గిపోతుంది. అట్లాగే గురువు వల్ల డబ్బులు ఇచ్చి మాట పడాలి. ఎందుకంటే బాగా తెలిసిన మనిషిని డబ్బులు ఇస్తావు, నోటు ఉండదు, చెక్కు ఉండదు. నువ్వు నాకు ఇవ్వలేదా అంటే ఇచ్చినవాడు నువ్వు పనికిరాని పడవుతావు. ఇట్లాంటి నష్టాలు కలగటానికి బాగా ఉంది. ఏమిటి, డబ్బులు ఇచ్చే చోట కానీ, చేసే వృత్తిలో కానీ, ఆరోగ్య రీత్యా కానీ, ఈ 3 ఏదో రకమైనటువంటి నష్టం కలగడానికి బాగా అదొక సమస్య ఒకటి కనపడుతుంది. మిగతా అంతా బాగుంది. దీనికేం చేయాలి, కుజుడికి గురువుకి తప్పనిసరిగా జపం చేయించుకొని కుజుడు కందులు, గురువుకి శనగలు దానం ఇవ్వండి. మీకు దీనివల్ల మీకు అన్ని విధాల మంచి ఫలితం వస్తుంది. ఈ సంవత్సరం నవనాయకులు అంటారు. 9 గ్రహాలు అంటే రాజు, మంత్రి, సేనాధిపతి ఇట్లా ఉంటారు. ఈ 9 మందిలో 6 పాపులు, 3 శుభులైనారు. అంటే వాళ్ళ బలం ఎక్కువగా ఉన్నది. అందువల్ల ప్రతి వాళ్ళు కూడా జాగ్రత్తగా వాళ్ళ యొక్క జాతకం చూసుకోవటం ఒకటి. 2 ముందు దైవ బలాన్ని, ఎవరి ఇష్టదైవాన్ని వాళ్ళు పూజించడం ఒకటి, దైవబలంతో సమానమైనటువంటి పూజలు చేసుకోవటం ఒకటి. ఇది చాలా ముఖ్యమైనది. అందులో ఇప్పుడు ఒకటి ప్రత్యేకించి ఒకటి చెప్పబోతున్నాను. అది చెప్పగానే 2024 జూన్ నెల 16 నుండి 30 వరకు మేషరాశి ఫలితాలు చెప్పుకుందాం.
దీనికంటే ముందు ఒక చిన్న మాట చెబుతాను. చాలామంది ఎవరింట్లో ఏ శుభకార్యం జరిగినా సత్యనారాయణ స్వామి వ్రతం 199 మంది చేస్తున్నారని చెప్పాలి. అయితే సత్యనారాయణ స్వామి వ్రతం అనేది చేస్తున్నారు. ఎట్లా ఉందంటే, పెళ్ళి చేస్తే మంత్రాలతో సహా చేసిన పెళ్ళైనా, ఏమీ లేకుండా మంగళసూత్రం కట్టినా పెళ్ళేనే అంటున్నారు. అయితే దాని వరకు సరిపోతుంది. పూజల్లో అసంపూర్తి పూజ పనికిరాదు. సత్యనారాయణ స్వామి వ్రతం సంపూర్ణ వ్రతం ఉన్నది. ఆ వ్రతం ఇప్పుడు 5 అధ్యాయాల కథే చెబుతూ ఉన్నారు. అది 9 అధ్యాయాల కథ. 9 అధ్యాయాల కథ కాక ప్రత్యేకమైన పూజా వ్రతం పద్ధతి ఉన్నది. అది దాదాపు కృతయుగం దగ్గర నుంచి కలియుగం వరకు ఆ వ్రతం చేయబడ్డది. అందులో ముందు కృతయుగంలో ఋషులు, త్రేతాయుగంలో రాముడు, ద్వాపర యుగంలో ధర్మరాజు, కలియుగంలో మానవులు చేశారు. ఈ వ్రతం ఇవాళ మన గ్రహశాంతులు ఎన్ని చేసుకున్నా సరే, సంవత్సరంలో ఒక్కసారైనా సరే ఆ వ్రతం చేస్తే మీరు అనుకున్నటువంటి ఇష్టమైన కోరిక ఖచ్చితంగా తీరుతుంది. ఇదివరకు ఆచరించామంటే ఇప్పుడు జనానికి ఏమైందంటే 5 అధ్యాయాల కథ కుదించి 20 నిమిషాల్లో చెబితే చాలు. అది కాదు విధానం. పూజ సక్రమంగా జరగాలి, వ్రత కథ కూడా వివరంగా వినాలి. మరి ఇంతకుముందు ఈ జగత్ సృష్టి ఛానల్లో 7వ అధ్యాయం చెప్పి ఉన్నాను. తర్వాత మిగతా అధ్యాయాలు కూడా చెబుతాను, పూజా విధానం చెబుతాను. అది సామూహికంగా చేస్తే చాలా విశేషం. అది సామూహికంగా వ్రతం చేయడం కోసమని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎవరింట్లో వాళ్ళు చేసుకోవచ్చు, కానీ సామూహికంగా చేస్తే విశేషమైన ఫలితం వస్తుంది అనేటువంటి కథ ఇంతకుముందు జగత్ సృష్టి ఛానల్లో 7వ అధ్యాయంలో చెప్పి ఉన్నాను. ఆ కథ ఆధారంగా వినండి. తర్వాత మిగతా అధ్యాయాలు చెప్పబడుతుంది. ఈ వ్రతాన్ని చాలా తొందరలో సామూహిక వ్రతంగా చేయడానికి ప్రయత్నం చేద్దాం. అట్లా చేయదలిచిన వాళ్ళు ఉంటే మా ఫోన్ నెంబర్కి చెబితే, మరి సామూహికంగా కొంతమందిని కలిపితే కానీ కొంచెం ఖర్చు ఎక్కువతో కూడుకుని ఉన్నది కాబట్టి ఇందులో వ్రతాన్ని చేయటమే ధ్యేయం ప్రత్యేకించి. ఎందుకంటే ఉన్నటువంటి బాధల నుంచి బయట పడటం కోసం వ్రతం చేయడం ముఖ్యం కాబట్టి కొంతమంది కలిసి చేయటం చాలా అవసరం. దానికి ఆర్థిక బలం కూడా కావాలి. కాబట్టి ఎవరైనా సరే ఎన్ని సమస్యలు ఉన్నా, మనకు తీరని సమస్యలు ఏమున్నా ఆ సమస్యలు ఖచ్చితంగా ఆ వ్రతం వల్ల తీరుతాయి. రాముడు జయం పొందాడు, ధర్మరాజు జయం పొందాడు ఈ వ్రతం చేసి. ఇప్పుడు కలియుగంలో మనం కూడా జయం పొందగలుగుతాము. కాబట్టి ఈ వ్రతం విధానాన్ని ఇప్పుడు ప్రత్యేకించి చెప్పాను. ఎవరైనా కావాలంటే మా ఫోన్ నెంబర్కి చేయండి. ఫోన్ నెంబర్ ద్వారా మీరు సభ్యులుగా చేరదలుచుకుంటే తెలియపరచండి. కొంతమంది కలిస్తే, దానికి తగిన వాళ్ళు కలిస్తే సామూహికంగా ఈ వ్రతం చేద్దాం.